ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి నిలుపు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. వెంగమాంబ వంశస్థులైన పచ్చవ కుటుంబ సభ్యులు పసుపు కుంకుమ తీసుకొచ్చి అంకురార్పణ చేశారు. అమ్మవారి పుట్టినిల్లు వడ్డిపాలెంలో దేవర ఇంట్లో పసుపు దంచు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మవారు అంటూ పసుపు దంచేందుకు మహిళలు పోటీ పడ్డారు. తొలి రోజున మహిళలు నిష్టగా పొంగలి వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దాదాపు 89,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఇప్పటికీ 24 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిమగ్నమై ఉన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి 8 గంటల సమయం, 300 రూపాయల టికెట్లున్న భక్తుల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 14న కోయిలాల్వార్ తిరుమంజనం జరగనుంది. 14న ఆలయంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు, 13న సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేశారు. ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం నేపథ్యంలో కోయిలాల్వార్ తిరుమంజనం జరగనుంది. ప్రతి ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజున ఆనివార ఆస్థానం నిర్వహించటం సాంప్రదాయంగా కొనసాగుతోంది. 17న సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పుష్పపల్లకిపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 17న ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 116 ఏళ్ల బామ్మ కాళ్ళు నడకన వెళ్లిన ఘటన అందరి హృదయాలను తాకింది. ఉదయం శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనంలో నవనీతమ్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బామ్మ కాళ్ళు నడకన వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. దీంతో శ్రీవారిపై నవనీతమ్మ భక్తి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆ మేరకు స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నవనీతమ్మ చిరునామా తెలుసుకొని ఆమెకు తన కోటాలో విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు. బామ్మను టీటీడీ చైర్మన్ కార్యాలయం సిబ్బంది దగ్గర ఉండి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మకు దర్శన భాగ్యం కల్పించిన చైర్మన్ బిఆర్ నాయుడుకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నమ్మాల్వార్ పరమపద ఉత్సవ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి నమ్మాల్వార్ పరమపద ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, దివ్య ప్రబంధ పారాయణాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది.
హైదరాబాద్ గడ్డన్నారంలోని శ్రీ కోదండ రామ్నగర్లో శ్రీ అలువేలు మంగ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుగంధ పరిమళాలు కలిగిన పవిత్ర జలాలతో అర్చకులు వేద మంత్రాల నడుమ సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహాపూర్ణాహుతి జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి ఫల పంచామృతాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు బోనం చొప్పున బోనాలను పసుపు కుంకుమలతో సుందరంగా అలంకరించి డప్పు చప్పుళ్ళు పోతరాజు విన్యాసాలతో బోనాలను పలు వీధుల గుండా ఊరేగించారు. భక్తులు తమ పిల్ల పాపలను చల్లంగా చూడాలని బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయి భక్త మహాసమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దత్త పీఠాధిపతి అనగానంద స్వామి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. సద్గురువులను ప్రేమిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. సనాతన ధర్మం చాలా బోధనలు సమాజానికి అందించిందన్నారు. సాయితత్వ బోధనలు విన్నా ఆచరించినా మంచి ఆలోచనలు వస్తాయన్నారు. సనాతన ధర్మాన్ని అందరూ ఆచరించాలని స్వామీజీ తెలిపారు. సద్గురును ఆశ్రయించి వారి బోధనలను ఆచరిస్తే సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. సాయిబాబా మందిరాల జిల్లా అధ్యక్షులు గోపాలుని హరిహరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. జగిత్యాల జిల్లా వెలగటూరులోని కోటిలింగాల కోటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం 117 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించి ముందస్తు ప్రణాళికలను తయారు చేసిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గత గోదావరి పుష్కరాలలో భక్తులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్నారు. రాబోయే పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కోటిలింగాల పుష్కర ఘాట్లు కోటిలింగాల నుంచి పాషుగామ రోడ్డుకు 18 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ధర్మపురి శ్రీ ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వెలగటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు మొత్తం 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దల రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సర కాల క్రితమే ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం, ఈ కోటేశ్వర స్వామి కోటిలింగాల దైవక్షేత్రం తీరానున్నటువంటి ఈ గోదావరి పుష్కరిణికి సుమారు 117 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. జూలై 27 పుష్కరాలకు ప్రజలకు ఎవరికి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే రోడ్లు కానీ పుష్కర్ ఘాట్స్ కానీ అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ కానీ ఇంకా రోడ్ల విషయంలో కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిధులు కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.